గుజ్జును పెంచడం కావచ్చు, ఆర్థరైటిక్ సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా ఎముకలకు సంబంధించి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఎన్నో చెట్ల గురించి వివరించున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మన పెరట్లో ఉండే మొక్కతోనే మన మోకాళ్ళ గుజ్జును పెంచుకునే ఒక చిన్న విషయాన్ని మీకు వివరిస్తాను. అది వచ్చేసి మునగ చెట్టు. 300 రకాల జబ్బులకు అది నయం చేస్తుంది మునగ చెట్టు. ఈ మునగ చెట్టుతో మనం ఈ విధంగా చూర్ణం తయారు చేస్తాం. చూర్ణం ఎలా తయారు చేస్తుందో నేను వివరిస్తాను. దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. ఫస్ట్ మనము ఒక మునగ చెట్టు మంచిది ముదురు మునగ చెట్టుని ఎన్నుకోవాలి. నేతది పనికిరాదు. చెట్టు ముదిరితే దానికి గుణాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒక ముదురు మునగ చెట్టుని తీసుకొని 2 years లేకపోతే 3 years ఉండే చెట్టుని తీసుకొని ఎన్నుకొని ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు ఆకులను మొత్తం చెట్టును ఎప్పుడు పెంచకుండా చెట్టు ఆకులను తీసుకొచ్చి వాటిని నీడని ఎండబెట్టాలి. నీడని ఆరబెట్టిన తర్వాత ఒక 3-5 daysకి ఆకు మొత్తం మారిపోతుంది. మట్టి ఏం లేకుండా మంచిగా మళ్ళీ వస్త్రగాళితం లాగా చేసి ఒక క్లాత్ వేసి జల్లెల్లాగా చేస్తే అది ఫ్రెష్గా అవుతుంది మొత్తం నీట్గా. అయిన ఆకుల్ని రోట్లో వేసి మెత్తగా దంచండి. ఆ దంచేటప్పుడు మీరు ఒక 200 grams ఆకులను తీసుకుంటే దాంట్లో 10 grams తోక మిరియాలను కలపాలి. 10 grams తోక మిరియాలు వేసి మెత్తగా దంచాలి. దంచిన తర్వాత వస్త్రగాళితం చేయాలి. వస్త్రగాళితం అంటే ఒక పల్చాని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మామూలుగా జల్లెడేస్తాం. జల్లెడేయం వల్ల అంటే కొన్ని రఫ్గానే ఉంటుంది. వస్త్రగాళితం చేయడం అంటే పౌడరు ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ ఎలా ఉంటే మెత్త పౌడర్ ఫేస్ పూసే పౌడర్ అంటే ఆ విధంగా పౌడర్ తయారైంది. అంటే ఇది దేంట్లోనే కలపాలంటే మంచిగా కలుస్తుంది. అదే రఫ్గా ఉందనుకోండి గుండ్లుగా అవుతుంది. కాబట్టి కలవకుంటే అది సరిగా పనిచేయదు. కాబట్టి అందుకనే వస్త్రగాళితం చేయాలి దీన్ని. వస్త్రగాళితం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలంలో, నేను ఎందుకు ప్రాతకాలం అంటున్నా అంటే మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల